ఓకే. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు రిపీటెడ్‌గా ఒక కామెంట్ అయితే వస్తుంది. ఏంటి అనంటే, మంచం మీద కూర్చొని అన్నం తినొద్దు, మంచం మీద కూర్చొని అన్నం తినొద్దు అని చాలా సార్లు వచ్చిందనమాట. ప్రతిరోజు ఈ కామెంట్ నేను చూస్తానే ఉన్నా. అంటే మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలుకి వీళ్ళకి అంటే ఎందుకు వినట్లేదు వీళ్ళకి, అంటే ఆ మాట మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ లెక్క చేయట్లేదు అది ఇది అని అనుకోవచ్చు మీరు. కానీ నా పరిస్థితి వేరనమాట. అందుకే పూర్తిగా విరుద్ధంగా ఉందన్నమాట నా పరిస్థితి. ఎందుకనంటే ఒక్కటే రూమ్ అండి, మేము ఉండేది ఒకటే రూమ్ అనమాట. అంతకు మించి మళ్ళీ ఉండే పరిస్థితి కొంచెం లేదనమాట. అందుకనే మేము అడ్జస్ట్ అయ్యి ఒకటే రూమ్లో ఉంటున్నాం. ఇప్పటి నుంచి కాదు మేము ఉండడం, ఒక 6 సంవత్సరాల నుంచి అయితే 6 ఏంటి మేము హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి కూడా సింగిల్ రూమ్లోనే వండుకుంటూ వచ్చినాం మేము. అంటే ఇక్కడ రేట్లు ఎట్లుంటాయో తెలుసు కదా మీకు కూడా. రెంట్లు చాలా ఎక్కువ అనమాట. రెంట్లు తెలిసే ఉండొచ్చు మీకు కూడా. ఒకటే రూమ్లో ఉంటున్నాం అనమాట. నేను మీకు ఆ కామెంట్ ఎన్నిసార్లు పెట్టినా కానీ మేము దాన్ని ఎందుకు అంటే దాన్ని ఏం చేయలేకపోతున్నాను అనమాట. నేను కూడా చూపిస్తాను నేను మీకు అసలు మా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అంతా చూపిస్తాను అనమాట. ఈ ఒక్క రూమ్లోనే మేము నలుగురం ఉంటున్నాం అనమాట. మా తమ్ముడు కూడా మాతోటే ఉంటాడు, కానీ వాడు కనిపించట్లేదు. ఎందుకంటే పొద్దున్న 10ంటికి డ్యూటీకి వెళ్తే మళ్ళీ నైట్ 10ంటికి వస్తాడనమాట. నలుగురు ఉంటున్నాం. మా పాప హాస్టల్లోనే ఉంటుంది. నా కొడుకు, నేను, మా ఆయన, మా తమ్ముడు నలుగురు. సింగిల్ రూము, చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట రూము. మళ్ళీ స్టార్టింగ్లో మేము వచ్చేటప్పుడు ఏంటంటే అసలు ఏమి తీసుకురాలేదన్నమాట. ఇంటి దగ్గర నుంచి మంచం కానీ ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ ఏమీ తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మేము మంచం, ఫ్రిడ్జ్, ఇంకా ఇందులోనే మళ్ళీ ఇదేంటి వాషింగ్ మిషన్ అన్నీ పెట్టేసినాం అనమాట. అసలే సింగిల్ రూము, మళ్ళీ ఇవన్నీ పెట్టేసేసరికి ఇంకా బాగా ఇరికైపోయింది అనమాట. ఇందులోనే మళ్ళీ నా మిషన్ ఒకటి ఉంది. ఇంకా అన్నీ ఇందులోనే అయ్యేసరికి చాలా అంటే అసలు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకని మీరు ఎన్నిసార్లు ఆ కామెంట్ పెట్టినా కానీ నేనైతే ఏం చేయలేకపోతున్నా. ప్లీజ్ నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఒకసారి అసలు నా రూమ్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను అనమాట. మీకు అర్థమైద్ది. ఒకసారి బయట నుంచి చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. ఇంకా ఇది రూమ్ ఉందండి, ఇది రూమ్ ఎంట్రన్స్. మళ్ళీ మీకు ఇటు నుంచి చూపిస్తా. ఇది ఎంట్రన్స్. ఇది నా మిషన్. ఇంకా ఎంత ఇబ్బంది అంటే అసలు చెప్పలేనండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి, ఇది మంచం కదా, ఇది మంచము. ఇంకో ఈ ఫ్రిడ్జ్కి మంచానికి ఇంత ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఇది వాష్ ఏరియా. అంటే ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లోనే మంచానికి వాషింగ్ మిషన్కి చూడండి ఎంత ప్లేస్ ఉందో. మళ్ళీ ఇక్కడే బట్టలది సెల్ఫ్. ఈ బట్టలు కూడా సరిపోవట్లేదు. నేను ఒక బీరువా తెచ్చుకుందాం అంటే కూడా నాకు ఇంకా ప్లేస్ లేక నేను ఇక్కడ చూడండి బ్యాగులు, మళ్ళీ ఇక్కడ కొన్ని బ్యాగులు. ఇది వాషింగ్ మిషన్. మళ్ళీ ఇది పక్కన చూడండి వాషింగ్ మిషన్కి ఇట్లా ఈ సందు ఇంకా ఇదే సందు అనమాట. ఈ సందులో నుంచి వాష్రూమ్కి వెళ్ళాలి. ఇది వాష్రూమ్. ఇటు నుంచి చూపిస్తా, ఒకసారి చూసేయండి మీరు. ఇది మొత్తం రూము. మైనస్ ఏమైందంటే ఈ మంచం తీసుకురాకముందు కొంచెం ఫ్రీగా ఉండేదన్నమాట. ఈ మంచం ఎప్పుడైతే తీసుకొచ్చినామో ఇంకా చాలా ప్లేస్ మొత్తం ఇదే ఆక్రమించేసింది. అందువల్ల నాకైతే చాలా ఇబ్బంది అండి. ఇంకో సెల్ఫ్లు కూడా ఎక్కువ లేవు చూడండి మీరు. ఇంక ఇదే అన్నమాట మొత్తం. ఇంకా ఇదే అండి, నేను ఏం చేయలేకపోతున్నా. సింగిల్ రూము, ఏం చేస్తాను చెప్పండి. కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది అనమాట నాకు. చాలా కొంచెం కాదు, ఇంకా మొత్తం రూమ్ ఇదే అనమాట. నేనేం చేయలేకపోతున్నా అండి. ఈ చైరు ఇక్కడ పెట్టేస్తాను. ఈ
చైర్ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ పరుపు వేసుకుంటారు తమ్ముడు అను నా కొడుకు. ఇక్కడ పరుపు వేసుకుంటారు. ఇంకో ఈ పరుపు ఇట్లా ఇక్కడ వేసుకుంటారు అనమాట నిలువుగా. ఈ మంచం పక్కన ఇక్కడ వేసుకుంటారు పరుపు. ఇంకా నేను ఈ ప్లేస్లో నిల్చొని నేను వంట చేసుకోవాలి. ఇక పొద్దున పూట కూడా నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళేమో తొందర లేవరనమాట. మా తమ్ముడు నైటు 10ంటికి అట్లా వచ్చిన తర్వాత 10:10 అట్లా అయిపోయింది మా తమ్ముడు వచ్చేసరికి. ఇంకా వాడు వచ్చి తిని పడుకునేసరికి 11, 12 అట్లా అయింది ఒక్కోసారి. సాటర్డే సండే అయితే చాలా బిజీగా ఉంటుందండి. చెన్నై షాపింగ్ మాల్లో చేస్తాడనమాట మా తమ్ముడు. ఇంకా వాడు వచ్చి తినేసి పడుకునేసరికి 11, 12 అయిపోయింది. నాకు కామెంట్ పెడతా ఉంటారు, నేను చూస్తూ ఉంటా, కానీ ఏం చేయలేనండి. ఇదే ప్లేస్లో కూర్చొని మేము తింటాం అనమాట. ఆ పరుపేస్తే మాత్రం ఇంక అస్సలకే కుదరదు నాకు అటు ఇటు అసలు తిరగడానికి కూడా. ఏం చేస్తామండి, తప్పట్లేదు. కొన్ని రోజులు ఇంకో 2 నెలల్లో ఖాళీ చేసి వెళ్దాము రూము. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ చాలా ఇరుకైపోయింది. వీడియోస్ చేసుకుంటున్నాం కదండి మేము, ఆ వీడియోస్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ రూమ్ ఖాళీ చేద్దాము మనము వెళ్దాము అని అంటే సరే అని అన్నాడు. కానీ మళ్ళీ నాకే కొంచెం ఎట్లనో ఉంది, రెంట్లు ఎక్కువైపోతాయి. ఇందులో అయితే 5,000, 6,000 అట్లా అవుతుంది. ఇంకా మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, రూమ్ రెంట్ అన్నీ కలిపి 6,000 దాకా అవుతుంది. ఇంకా సింగిల్ బెడ్రూమ్కి వెళ్తే మాత్రం 10,000 అవుతుంది ఖచ్చితంగా. అది మళ్ళీ దాన్ని కట్టగలమా లేదా అని కొంచెం డౌట్ ఉంది. అయినా సరే వెళ్దాంలే అని అన్నాడు. ఇంకా చూడాలండి, కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేను ఇంత ఫ్రీగా ఇందులో తిరిగి మీకు చూపించిన. అది మా ఆయన, మా తమ్ముడు, నా కొడుకు, నలుగురం ఉంటే అసలు తిరగడానికి ఒకళ్ళ అయితే ఒకళ్ళని తిరగాలన్నమాట. అంత ఇబ్బందిగా అయితే ఉంటుంది. అది అండి నా సమస్య. మీకు అదే చూపించాలి అనుకున్నా నేను. ఎందుకంటే మీకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు. రోజు నా వీడియోస్ చూస్తారు, మంచిగా కామెంట్ చేస్తారు, నా వీడియోస్ బాగున్నాయి అని చెప్తారు. కాబట్టి మీరు నా ఫ్యామిలీ లాగా. మీరు ఏదైనా అడిగినప్పుడు కంపల్సరీ నేను దానికి ఆన్సర్ చేయాలి. అంటే క్లారిటీగా మీకు చూపిస్తే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అని చేస్తున్నా. మీకైతే ఈ వీడియోతో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకో 2 నెలల్లో మీకు ఒక్కసారి కూడా నేను మంచం మీద కూర్చొని తిననివ్వను కూడా. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ కాబట్టి బెడ్రూమ్ వేరే ఉంటుంది. ఇంకా కొంచెం చిన్న కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది. కాబట్టి కొంచెం చిన్నదైనా సరే నేను ఇంకా పూర్తిగా మానేయడానికి అయితే ట్రై చేస్తానండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది, నేనేం చేయలేను దానికి. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. ఓకే అండి, నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఇదే హోమ్ టూర్ అని అనుకోండి మీరు. ఎందుకంటే మన ఇల్లు కాదు కదండి ఇది. మన ఇల్లు అయితే హోమ్ టూర్ చేయడానికి బాగుంటుంది. కానీ నేను ఈ రూమ్కి వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఈ రూమ్ వదిలిపెట్టి ఇంకా 2 నెలల్లో వెళ్తున్నా అంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంత చిన్నగా ఉన్నా కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ రూము. ఎందుకంటే చిన్న బొమ్మరీలు లాగా, ఇందులోనే చిన్న కిచెను, ఇందులోనే బెడ్రూము, హాలు అంతా ఉంది కదా. అందుకని నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ రూము. కానీ మంది కాదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇదే అండి, నా రూమ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా అంటే డైలీ అయితే తినమండి, మంచం మీదే కూర్చొని. ఇట్లా వీలున్నప్పుడు కింద చాపేసుకొని కూర్చొని తింటాం. కానీ ఇంకా వాళ్ళు కూడా, నా కొడుకు, మా తమ్ముడు ఉన్నప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి తప్పట్లేదు. అంతేగాని కావాలని అయితే కాదు. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా యొక్క గోల్ ఉందండి, నేను అది రీచ్ అవ్వాలి. షార్ట్ వీడియోస్ బాగా వెళ్తున్నాయి. ఒక రోజు అయితే అసలు ఏంట్రా బాబు, నేను ప్రైవేట్లో ఉందా పబ్లిక్లో ఉందా అని పరేషాన్ అవుతున్నా. ఎందుకంటే అంత స్లోగా వెళ్తుంది. వెళ్ళినవి మాత్రం బాగానే వెళ్తున్నాయి. ఓకే అండి, నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బాయ్.